రైతుకి న్యాయం జరగలేదు, వాళ్ళందరూ మామూలు తిప్పలు పడలేదు, కష్టాలు పడ్డారు. ఆ తిప్పలన్నిటి నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు కాపాడారు, కేంద్రంతో మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నాడు, ఇట్లాగా వ్యాపారస్తులు పిలవడంతో మొత్తం సమస్య పరిష్కారం అయింది, ఆయనకి వేణువాళ్ళ కొనియాడుతున్నారు, ఎదిగేదో ప్రభుత్వం అంటే అనుకుంటున్నారని రేపటి నుంచి స్టోరీ రాస్తారనమాట. అది కాకపోతే ఒక క్వింటా మిర్చి పండించాలంటే 10,000కి పైగా వీళ్ళకి ఇదే ఖర్చు అవుద్ది అంటే కదా సార్. ఇంకా 11,600 మీదే చర్చించడం, ప్రభుత్వం నిర్ణయించిన ధర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర మీద చర్చించడం అంటే ఇంకా వాళ్ళకి ఏముంటది ప్రాఫిట్? ఇందులో 2 కోణాలు ఉంటుందండి. ఇందులో కూడా కొంత మ్యానిపులేషన్ ఉంటుంది, మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు చెప్పిన లెక్క, లేదా ఒక సానుభూతితో రూపాయి ఎక్కువ వేసేస్తాం మనం ప్రాక్టికల్. అదే జరిగితే అసలు ఇన్ని సంవత్సరాల పంటలు పండవు, ఎవడు పండిస్తాడు బేసిక్గా? ఇప్పుడు టమోటా అయినా ఇదైనా సరే కష్టమైపోతుంది, నష్టం. ఇప్పుడు వరద వచ్చిందో తుఫాన్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. దీంట్లో దిగుబడి తగ్గింది, ఎస్ దిగుబడి పెరిగినప్పుడు ఉంటుంది, తగ్గినప్పుడు ఉంటుంది. ఒరిజినల్ లెక్కలు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, 1,50,000 రూపాయలు ఎకరాకి అయిపోతుంది అని చెప్తున్నారు. 1,50,000 రూపాయలు అయితే 20 బస్తాలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ లెక్కన 10,000 అయితే కనుక వర్తబుల్ కాదు. అంతే. 2 లక్షలు వచ్చిందంటే లాభం 50,000. కానీ 3 నెలల పనికి 50,000 లాభం ఇది ఉంటుంది కదా సహజంగా. కాబట్టి ఇక్కడ వాస్తవం ఒకటి మాత్రం ఫ్యాక్టు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు ఒక 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు ఇట్లా పెంచుకుంటూ పోతారు శాలరీ. రైతుకు మాత్రం